గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. మనం ప్రార్థన చేసుకుందాం, ప్రేయర్ చేసుకుని వాక్యాన్ని విందాం. దేవుడు మనతో మాట్లాడాలని మనం ఎంతగా ఇష్టపడితే అంతగా మాట్లాడతాడు. ఇక్కడ నుంచున్న వారిని బట్టి కాదు, మన హృదయాన్ని బట్టి, సిద్ధపడిన హృదయాన్ని బట్టి ఆయన మాట్లాడతాడు. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, నా మాటలు విను అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడాలని, ప్రభువా నాతో మాట్లాడు అని చెప్పి మనం సిద్ధపడితే ఆయన ఎవరిని కూడా నిరుత్సాహపరచడు. దయగల ప్రభువా, మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి, మిమ్మల్ని పూజిస్తూ ఆరాధన చేస్తున్నాం ప్రభువా. నిజంగా ప్రభువా, ఎంత గొప్ప దేవుడు ప్రభువా, ఎంత మంచి ప్రేమ. ఈ శుభదినాన ప్రభువా మా అందరి పక్షంగా మీ ప్రేమను కుమ్మరించేసావు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, వి ప్రైజ్ యూ లార్డ్, వి వర్షిప్ యూ. అర్హత లేదు ప్రభువా, మమ్మల్ని ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ 2000 సంవత్సరాల క్రితమే మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా పేరును బట్టి మమ్మల్ని పిలిచి కాపాడావు, స్తోత్రాలు. ఈ వాక్యం ఇచ్చావు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చావు, స్తోత్రాలు. కలువరి సిలువను పరిచయం చేసావు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడండి, దయచేసి మాట్లాడండి, కృప చూపించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ఈరోజు చదవబడిన వాక్యం మార్కు సువార్త 14వ అధ్యాయము. మార్కు సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 16 చదువుకున్నాము. అయితే ఎంతవరకు కవర్ చేయగలుగుతాం చూసి అంతవరకు వెళదాం. 1-2 వచనాలు చదువుతా ఉన్నాను. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయన నేలాగు పట్టుకుని చంపుదమా అని ఆలోచించుకొనుచుండ్రి. కానీ ప్రజల్లో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిరి. ఇక్కడ 2 దినములైన పిమ్మట అని మనం చూస్తా ఉన్నాం. స్టార్టింగ్ అంటే 2 దినములైన పండుగ తర్వాత పస్కా పండుగ వస్తుంది. పస్కా పండుగ అనేది ఫ్రైడే, శుక్రవారం వచ్చే పండుగ. సో ఆ పండుగ ముందు 2 రోజులు అంటే ఇప్పుడు వేరార్వి ఎక్కడున్నాం మనం? ఇప్పుడు వెడ్నెస్డేలో ఉన్నాం. ఆ వెన్స్డేలో ఉన్నప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇక్కడ పస్కా పండుగ గురించి, పులియని రొట్టెల పండుగ గురించి ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్నాడు మార్కు. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను అని చెప్పి చెప్తా ఉన్నాడు. మనం చూస్తే లాస్ట్ ప్యాషన్ వీక్లో మనం చూస్తే మేజర్ ఈవెంట్స్, మరి వెడ్నెస్డే ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది. థర్స్డే లాస్ట్ సప్పర్ చూడొచ్చు మనం. అది 17వ వచనం నుంచి 21వ వచనం వరకు లాస్ట్ సప్పర్. అలాగే మరి శుక్రవారం యేసు ప్రభు వారిని మరి అరెస్ట్ చేయడం, ట్రయల్ గుండా తీసుకెళ్ళడం, అలాగే క్రూసిఫిక్షన్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఇది సెట్టింగ్. ఇక్కడ చూస్తే మనం ఈ పస్కా పండుగ గురించి ఒక్కసారి మనం బ్యాక్ వెళ్ళి చూడడం అవసరం. పస్కా పండుగ అనగానే మనకి నిర్గమాకాండము 12వ అధ్యాయం మనకి గుర్తొస్తూ ఉంటుంది. పస్కా పండుగ అనేది ఈ హీబ్రూ క్యాలెండర్ ప్రకారం నిసాను మాసము 14వ తేదీన జరుపుకుంటారు. నిసాను మాసం 14వ తేదీ, అది ఫ్రైడే జరుపుకునే పండుగ అనమాట. ఈ పండుగ రోజు పస్కా పండుగ అనేది చాలా మేజర్ ఫెస్టివల్, యూదులకి చాలా మేజర్ ఫెస్టివల్. కాబట్టి ఎక్కడెక్కడ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పండుగ రోజు యెరూషలేంకి వచ్చేస్తారు. ఎందుకంటే యెరూషలేంలో వాళ్ళ ఇంట్లో ఈ పండుగను జరుపుకోవాల్సిన అవసరం ఉంది. మేజర్ ఫెస్టివల్ కాబట్టి 24 కిలోమీటర్లు యెరూషలేం చుట్టూ 24 కిలోమీటర్ల దూరంలో
ఎవరైనా మేల్ అడల్ట్ జూయిష్ అడల్ట్ ఉంటే కనుక వాళ్ళు తప్పకుండా యెరూషలేముకి వచ్చి ఈ పస్కా పండుగలో పాలు పొందవలసిన అవసరం ఉంది. అందువల్ల పొందుతారనమాట, పాలు పొందుతారు. సో ఈ పండుగ గురించి మాట్లాడుతున్నాడు. పస్కా పండుగ తర్వాత వెంటనే ఆరంభమయ్యే పండుగ పులియని రొట్టెల పండుగ. అనగా ఇక్కడ పస్కా పండుగ ఫ్రైడే స్టార్ట్ అయితే నెక్స్ట్ 1 వీక్ పులియని రొట్టెల పండుగ స్టార్ట్ అవుతుంది. సాధారణంగా ఈ పస్కా పండుగ టైంలో అంట ఇంచుమించు 2,56,000 గొర్రెలు వధించబడతాయంట. 2,56,000 గొర్రెలు. ఒక్కొక్క గొర్రె 10 మంది తింటారట. యాక్చువల్గా యూదులు 10 మంది. అంటే ఇది జోసెఫస్ అనే మరి ఆయన హిస్టోరియన్ చెప్పే మాట ఏంటంటే ఒక AD 60లో 2,56,000 గొర్రెలు వధించబడి ఇంచుమించు 30 లక్షల మంది ఈ పస్కా మరి పండుగను ఆచరించినట్లుగా జోసెఫస్ చెప్తాడనమాట. అంత మ్యాసివ్ పీపుల్ వస్తారన్నట్టుగా హిస్టోరియన్ చెప్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ చూస్తే మనం 3వ వచనం చూస్తే ప్రజలు చాలామంది ఉంటారు అక్కడ. ప్రజల్లో అల్లరి కలుగునేమో అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి వద్దు యేసుప్రభుని, ఇది సమయం కాదు, ఇది గడియ కాదు. మీకు గుర్తుందా? యేసుప్రభు వారు చాలాసార్లు ఈ మాట చెప్తారు, అమ్మా నా గడియ రాలేదు, ఆయన గడియ రాలేదు కాబట్టి ఎవరు ఆయన్ని పట్టుకోలేకపోయారు అని చెప్పేసి గడియ గురించి మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఈ సమయం వచ్చేటప్పటికి యేసుప్రభు గడియ వచ్చింది. యాక్చువల్గా దేవుడి దృష్టిలో యేసుప్రభు గడియ వచ్చింది, కానీ ప్రధాన యాజకులు శాస్త్రుల దృష్టిలో గడియ ఇంకా రాలేదు వాళ్ళకి అని వాళ్ళు అంటూ ఉన్నారు. సో కాబట్టి ఈ సమయం ఇది కాదు, రైట్ టైం కాదు, లెట్ us నాట్ డూ దిస్ అని చెప్పి, ఇప్పుడు చంపవద్దు అని చెప్పి అన్నట్టుగా చూస్తున్నాం అనమాట. ఈ పస్కా పండుగ గురించి ఒక్కసారి మరి నిర్గమాకాండము 12వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుతున్నాను. నిర్గమాకాండము 12, 6 నుంచి 13 వచనాల వరకు నేను కొన్ని చదువుతున్నాను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను, గొర్రెలలో నుండి అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. 6వ వచనం, ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని నుంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలు సమాజం వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు నిలువు కంబుల మీదను కమ్మి మీదను చల్లి మీరు చల్లవలను అని చెప్పి ఇంకోటి ఏమంటారంటే మీరు దాన్ని తినవలసిన విధానం ఏమనగా అని చెప్తున్నాడు అనమాట. ఎట్లా తినాలంటే పస్కా పండుగ గురించి ఎట్లా తినాలి, ఎవరు తినాలి అనేది కూడా ఈ మరి నిర్గమాకాండంలో చెప్తా ఉన్నాడు. ఎలా చెప్తున్నా అంటే మీరు దాన్ని తినవలసిన విధానం ఏమనగా మీరు నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినవాలి. దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు ఈట్. నడుము కట్టుకోవాలి, చెప్పులు వేసుకోవాలి, కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు ఇన్ హేస్ట్ యూ హ్యావ్ టు ఈట్ దిస్ అని చెప్పి చెప్తున్నట్లుగా చూస్తాం అనమాట. ఆ రక్తాన్ని మీ ద్వారబంధముల మీద పూసుకోవాలని చెప్తున్నట్టుగా చూస్తున్నాం. ఇది మీరు తరతరాలుగా నిత్యమైన కట్టడిగా ఉంటుంది ఈ పస్కా పండగ అని నిర్గమాకాండంలో చెప్తున్నట్టుగా చూస్తాం. ఈ పస్కా పండుగ అయిన వెంటనే పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. పులియని రొట్టెల పండుగ గురించి కూడా అక్కడ అది సాధారణంగా పులియని రొట్టెల పండుగ సీజన్ ఎలాంటి సీజన్ అంటే బార్లీ మరి పంట వచ్చే సీజన్ అనమాట. ఆ బార్లీ పంట వచ్చిన టైం అనమాట. సో ఆ పులియని రొట్టెల పండుగ పస్కా పండుగ అయిన వెంటనే 7 రోజులు పులియని రొట్టెల పండుగ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ ప్యాస్ ఓవర్ గురించి ఇంగ్లీష్లో మనకి యాక్చువల్గా పస్కా అనగానే మనకి ప్యాస్ ఓవర్ అని వస్తుంది. హీబ్రూలో యాక్చువల్గా హీబ్రూ పదం అయితే పేసా అని కనిపిస్తుంది. అంటే పాస్ ఓవర్ అంటే దాటిపోవడం. మరి గృహం మీద ద్వారబంధం మీద బ్లడ్ స్ప్రింకిల్ చేసినప్పుడు మరణదూత ఆ రూట్లో వెళ్తా ఉన్నప్పుడు మరణదూత ఏం చేస్తుంది? దాటిపోతుంది. మనకి మరణదూత యాక్షన్ చూపిస్తుంది ప్యాస్ ఓవర్. కానీ ఈ పేసా అనే పదం ఏం చేస్తుందంటే, హీబ్రూ పదం పేసా అనే పదం ఏం చేస్తుందంటే దేవుడు ఏం చేస్తున్నాడో చూపిస్తుంది.
రూట్ వర్డ్ అంటే ఏంటంటే రక్తం ఎప్పుడైతే మనం ద్వారబంధం మీద చల్లుతామో, చల్లినప్పుడు ఏం చేస్తాడంటే యెహోవా వచ్చి ఆ ప్రాంతంలో కావలి కాస్తాడు. యెహోవా కావలి కాస్తాడు కాబట్టి మనతో ఏం చేస్తుంది, దాటిపోతుంది. ఇప్పుడు మనం ఏం చూస్తామంటే పాస్ ఓవర్ రిజల్ట్ చూస్తున్నాము, కానీ రూట్ ఏంటంటే అక్కడ ఏముందంటే పేసా అంటే మీనింగ్ ఏంటంటే ఆయన కాపాడేవాడు, తప్పించేవాడు, విడిపించేవాడు. ఆయన ఆ బ్లడ్ వేసినప్పుడు అది పరిశుద్ధపరచబడుతుంది. ఆ గృహం పరిశుద్ధపరచబడినప్పుడు ఆయన ప్రజెన్స్ ఆ ద్వారం దగ్గర ఉంటుంది. ఆయన ఉంటాడు కాబట్టి మన దూత ఏం చేస్తుంది, దాటిపోతుంది. పాస్ ఓవర్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ పేసా. యేసు దేవుడు అక్కడ ఉంటున్నాడు కాబట్టి చూసి మానవతో ఏం చేస్తున్నాడంటే దాటిపోతున్నట్లుగా మనం చూస్తాం అనమాట. ఇది ఒకసారి మనం చూసినట్టయితే యెషయా గ్రంథం 31:5 చదువుతారు ఎవరన్నా? యెషయా గ్రంథం 31:5 నేను చదువుతాను, గమనించండి. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియకు యెహోవా యెరూషలేమును కాపాడును, దాన్ని కాపాడుచు విడిపించుచూ నుండును, దానికి హాని చేయక తప్పించుచూ నుండును. ఇది మీనింగ్ అనమాట. పేసా అంటే మీనింగ్ ఏంటంటే ఆయన విడిపించుచూ నుండును, తప్పించుచూ నుండును. ఈ పదాలు ఏం తెలియజేస్తున్నాయి మనకి? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఆయన విడిపించుచూ నుండును, తప్పించుచూ ఉండును. ఆయన తప్పిస్తూ ఉంటాడు కాబట్టి మన దూత పాసింగ్ మరి దాటి వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం అనమాట. కాబట్టి యెహోవా ఐగుప్తులను హతం చేయుటకు ఆ దేశ సంచారం చేయొచ్చు, ద్వారబంధపు కమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీద రక్తంను చూచి యెహోవా ఆ తలుపును దాటి పోవును, మిమ్ము హతము చేయుటకు మీ ఇంట్లోనికి సంహారకుని చొరనియ్యడు. అది మరి ఎక్సోడస్లో 12:23 ఉంటుంది అనమాట. యెహోవా మన దూత మీ గృహంలోకి ఎంటర్ కాకుండా, ఆయన సంహారకుడు రాకుండా కాపాడుతాడు మిమ్మల్ని, ఆయన కాపాడుతాడు, తప్పిస్తాడు అనేది మనం చూస్తాం అనమాట. ఇది పాస్ ఓవర్ మీనింగ్, ప్యాసే అనే మీనింగ్ అనమాట. కాబట్టి ఈ పాస్ ఓవర్ జరుపుకునేటప్పుడు ఎవరు ఈ పాస్ ఓవర్లో పాల్గొనాలి, ఎలా పాల్గొనాలి అనేది మనం ఒకసారి చూసి మనం ముందుకెళ్ళిపోదాం. ఎవరు జరుపుకోవాలి? ఇక్కడ మన నిర్గమాకాండంలో 43 నుంచి 49 వరకు ఉన్నాయి. నేను చదువుతున్నాను, గమనించండి. ఈ పాస్ ఓవర్లో ఎవరు పాలు పొందొచ్చు అనే విషయాన్ని చూద్దాం. మరియు నిర్గమాకాండము 12:43 నుంచి 49. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ. అన్యుడెవడను దాన్ని తినకూడదు, కానీ వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాన్ని తినవచ్చును. పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలను. దాని మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకుని పోకూడదు. దానిలో ఒక ఎముకనను మీరు విరవకూడదు. ఇశ్రాయేలు సర్వ సమాజము ఆ పండుగను ఆచరింపవలను. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరినట్లా అతని కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలను అని చెప్తున్నట్టుగా చూస్తాం అనమాట. ఈ పాస్ ఓవర్ ఎవరెవరు ఈ పాస్ ఓవర్లో ఈ పండుగలో పాల్గొనవచ్చు అని చెప్తా ఉన్నాడు. ఎవరంటే ఇశ్రాయేలు యూదులు ప్రతి ఒక్కరు కూడా దీనిలో పాలు పొందవచ్చు. దాసుడు, వెండితో కొనబడిన దాసుడు, హీ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ ద హౌస్. సో వాళ్ళు దానిలో పాలు పొందవచ్చు. కానీ ఇంటికి పనికి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు మాత్రం పాలు పొందడానికి వీలు లేదు అని చెప్తా ఉన్నట్టుగా చూస్తాం అనమాట. ఇంకోటి, ఆ పస్కా ఆ పశువు యొక్క ఎముక ఒకటి కూడా విరవబడకూడదు. వాట్ డస్ దిస్ షో? అది ఏం సిగ్నిఫై చేస్తుంది మనకి? క్రీస్తు యొక్క ఎముక, ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయన ఎముకల్లో ఏది విరువబడలేదని అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్, ఎవరు మనం ఈ పాస్ ఓవర్ మీల్లో పాల్గొనడం చూసాం కదా. ఎలా మరి పాలు పొందాలనేది మనం చూద్దాం ఒకసారి. ఎలా అనేది చూస్తే, ఆ రాత్రియే మీరు అగ్నిచేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినవలను, చేదు కూరలతో దాన్ని తినవలను. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలను. హౌ ఆఫ్ ద పాస్ ఓవర్, ఇందాడ హూ ఎవరు తినొచ్చు అని చూసాం మనం. ఇప్పుడు హౌ ఎలా తినాలి అనేది చెప్తున్నాం అనమాట. దాన్ని పొంగని రొట్టెలతో తినాలి ఒకటి.
చేదు కూరలతో. ఇది ప్రతిదానికి కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. పొంగని రొట్టెలతో తినాలి, చేదు కూరలతో తినాలి, మరి ఒక్క ఎముకైనా విరవకూడదు అని చెప్తూ మీ ఇంట్లోంచి అది మాంసం ఇంట్లోంచి బయటికి తీసుకురాకూడదు అని చెప్తా ఉన్నట్టుగా మనం చూస్తాం అనమాట. ఇక్కడ మరి పొంగని రొట్టెల గురించి ఎందుకు చెప్తున్నాడు? ఈస్ట్ పులియకూడదు, పులవడం అనే దాని గురించి. ఎందుకంటే ఈస్ట్ రిప్రజెంట్స్ సిన్. పాతది ఏది ఉండకూడదు, పాతది ఏమాత్రము ఉండడానికి వీలు లేదు. అప్పుడు బార్లీ పంట వచ్చింది, కొత్తగా బార్లీ పండుతూ ఉంది. పాతదంతా కూడా వదిలేసేసి కొత్తగా మీరు స్టార్ట్ చేయాలి, ఆరంభించాలని చెప్తున్నట్టుగా చూస్తున్నాం. పొంగనిదిగా ఉండాలి ఒకటి. రెండోది చేదు కూరతో తినాలి, మాంసము చేదు కూరతో తినాలి అంటున్నాడు. జనరల్గా మనం సెలబ్రేట్ చేస్తున్నప్పుడు చేదు కూరతో తింటామా? కదా, తినవు. కానీ ఎందుకు చెప్తున్నా అంటే దట్ హ్యాస్ సిగ్నిఫికెన్స్. ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఐగుప్తు బానిసల్లో మీరు స్ట్రగుల్ అనుభవించారు, చేదైన జీవితాన్ని అనుభవించారు, మీరు చీకట్లో ఉన్నారు. అది గుర్తు చేసుకోవాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చారో గుర్తు చేసుకోవాలి. యూ షుడ్ నాట్ ఫర్గెట్ ద పాస్ట్, యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ రిమెంబర్. ఎందుకంటే మనందరం కూడా వీ ఆల్వేస్ హ్యావ్ ఎ టెండెన్సీ టు లుక్ బ్యాక్. ఆ పాత రోజులు బాగున్నాయి. ఇశ్రాయేల్ కూడా అంతే కదా. ఇశ్రాయేల్ కూడా అబ్బా మాకు అక్కడ కాకరకాయలు, కేకరకాయలు, దోసకాయలు అయ్యే గుర్తొస్తున్నాయి అనేవాళ్ళు. కాకరకాయలు గుర్తొస్తున్నాయి. ఎంత అద్భుతంగా! వీళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు, చెప్పులు అరిగిపోవట్లా, బట్టలు మాసిపోవట్లా, అయినా కూడా మాకు ఇంకా కాకరకాయలు గుర్తొస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బానిస అది గుర్తులేదా? చేదు జీవితం గుర్తులేదా మీకు? ఇంకా మరి పాపం వైపు వెళ్తారా మీరు? ఇంకా బానిస వైపు వెళ్తావు? బానిస బతుకు కావాలా? ఇది మనం కూడా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే మన దేవుడు ఎక్కడి నుంచి విడిపించాడు? మన జీవితం మనం ఎక్కడి నుంచి వచ్చాం? మనం పాపం నుంచి విడిపించలేదా? మనల్ని విడిపించిన దేవుడు మళ్ళీ పాపం వైపు ఎందుకు చూడాలి అని చెప్తా ఉన్నాడు అనమాట. సో పొంగని రొట్టె ఈస్ట్ ఉండకూడదు, పాపం ఉండకూడదు అని చెప్తా ఉన్నాడు. రిమెంబర్ ఫ్రమ్ వేర్ యూ హ్యావ్ కమ్ అని చెప్తున్నాడు. ఇంకోటి ఏం చెప్తున్నా అంటే దాని ఎముకల్లో ఒకటైనా విరుగుపడకూడదు అని చెప్తా ఉన్నాడు. చెప్తూ ఏమంటున్నా అంటే దానికి మనం నూతన నిబంధనలో చూస్తే మరి యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఉంటుంది. యేసు ప్రభుని సిలువేసినప్పుడు వారు యేసు వద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. ఇద్దరు పక్కన దొంగలు ఉన్నారు, యేసు ప్రభు పక్కన. వాళ్ళిద్దరూ ఇంకా ప్రాణంతో ఉన్నారు. యేసు ప్రభు అయితే చనిపోయాడు. వాళ్ళు ప్రాణంతో ఉన్నారని చెప్పేసి వాళ్ళు మరణాన్ని అంటే త్వరగా చనిపోవాలనే ఉద్దేశంతో వాళ్ళ కాళ్ళు విరగొట్టినట్టుగా చూస్తాం. ఎప్పుడైతే కాళ్ళు విరగొట్టేస్తారో ఇంకా శ్వాస ఆడదు. శ్వాస ఆడుకోకుండా వెయిట్ అంతా కూడా ఈ యొక్క లంగ్స్ మీద పడిపోతుంది. కాబట్టి ఆ వెంటనే చనిపోతారు అనమాట. వాళ్ళ మరణాన్ని త్వరితం చేయడానికి వాళ్ళ కాళ్ళు ఎరగొట్టారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికైతే యేసు ప్రభు దగ్గర కూడా వచ్చారు, చూసి ఆయన ఇంతకుముందే చనిపోయాడని చెప్పేసి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. ఆయన కాళ్ళు విరగొట్టలేదు. ఎందుకంటే ఆయన ఇంతకుముందే చనిపోయాడని చెప్పి ఎలా కన్ఫర్మ్ చేస్తున్నారు? గుర్తుందా మీకు? యేసు ప్రభు ఆల్రెడీ చనిపోయాడని ఎలా కన్ఫర్మ్ చేస్తున్నారు? బల్లెంతో పొడుస్తారు గుడి దగ్గర. పొడిచినప్పుడు అక్కడ రక్తమును నీరు, రక్తం ఎప్పుడు రక్తమేగానే ఉంటుంది కానీ కలవదు. ఎప్పుడు చనిపోయిన తర్వాత మాత్రమే రెండు కలిసిపోతాయి. కాబట్టి అది రక్తం నీరు కలిసేటప్పటికి వాళ్ళు ఏమని కన్ఫర్మ్ చేస్తున్నారంటే హీస్ డెడ్, నో నీడ్ టు, ఆయన కాళ్ళు బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు అనేది వాళ్ళు మరి కన్ఫర్మ్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా పస్కా పండగ ఏ విధంగా వాళ్ళు తినాలి అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఏ విధంగా? 3 విషయాలు చెప్పాను. పులి అనేది చేదు కూరతో తినాలి. చేదు కూర మాత్రం గుర్తుపెట్టుకోండి, చేదు కూరతో తినాలి. అలాగే కాళ్ళు పెరగకుండా తినాలన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు పొంగని రొట్టెల గురించి చూద్దాం. ఇక్కడ రెండవది పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ. పస్కా పండుగ ఫ్రైడే అయితే నెక్స్ట్ 7 days పులియని రొట్టెల పండుగ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే ఫీస్ట్ ఆఫ్ అన్లివెండ్ బ్రెడ్ ఈజ్ సెలబ్రేటెడ్ డ్యూరింగ్ 7 days ఆఫ్టర్ ద ప్యాస్ ఓవర్. ప్యాస్ ఓవర్ అయిన తర్వాత 7 రోజులు
సెలబ్రేట్ చేసుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఇది ఎందుకంటే ఇట్స్ ఏ పులిన రొట్టెల పండగ. ఐగుప్తు వాళ్ళు మరి ఇజ్రాయలైట్స్ ఐగుప్తు నుంచి ప్రయాణం అవ్వాలి. దానికి సెలబ్రేషన్, ఇట్స్ ఏ కమోమరేషన్, సెలబ్రేషన్గా ఈ పండుగను మీరు సెలబ్రేట్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ సీజన్ స్టార్టెడ్, న్యూ లైఫ్, న్యూ ఫ్రీడమ్ ఈజ్ స్టార్టెడ్ అనేది మనం చూస్తాం అన్నమాట. న్యూ ఫ్రీడమ్ ఈజ్ స్టార్టెడ్, న్యూ సీజన్, బార్లీ సీజన్ స్టార్ట్ అయిన టైం అనమాట. సో ఫీస్ట్ ఆఫ్ అన్లీవెన్ బ్రెడ్ ఈజ్ కోయిన్సైడ్ విత్ ద బార్లీ హార్వెస్ట్, ఆ టైంలో మనం చూస్తాం అనమాట. అయితే ఇది ఈ రెండు పండుగల గురించి ఉపోద్ఘాతం. అయితే ఇక్కడ మనం చూస్తే అప్పుడు 1వ వచనంలో 2 పండుగలు అయిపోయినాయి. పస్కా పండుగ, పులిన రొట్టెల పండుగ వచ్చిందని చూస్తున్నాం. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయనను ఎలాగో పట్టుకుని చంపుదమా అని ఆలోచించుచుండ్రి. కానీ ప్రజల్లో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకునేది. ఇక్కడ సన్హెడ్రిన్ ఉంది, ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. ఇక్కడ వాడబడిన పదాలు ఏంటంటే మాయోపాయము చేత, స్కీమింగ్ చేత యేసుప్రభువుని పట్టుకుని 2 ఆయన్ని చంపాలి. స్కీమ్ చేసి ఆయన్ని పట్టుకోవాలి, 2వది చంపాలి అన్నట్టుగా మనం చూస్తాం అన్నమాట. ఇక్కడ 3వ వచనం చూస్తే ప్రజల్లో అల్లరి కలుగునేమో అని చెప్పి ఆ పండుగలో వద్దని వాళ్ళు చెప్పుకొనిరి. వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఎప్పుడు చంపుదాం అని. కానీ ఇప్పుడు సమయం కాదు. వండర్ఫుల్ థింగ్ ఏంటంటే ఈ టైం అంతా మనకి ఈ ప్యాసేజ్లో మనం చూస్తే చాలా యేసుప్రభు సిలువకి వెళ్తున్న సమయం, యేసుప్రభు చనిపోతున్న సమయం, యేసుప్రభు మరి గెత్సెమనే తోటలో దుఃఖంతో ఉన్న సమయం. ఆ సమయంలో జనరల్గా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? దేవుడు పనిచేస్తున్నాడా? గాడ్ ఈజ్ దేర్ అట్ ఆల్? ఈజ్ గాడ్ వర్కింగ్? కొన్నిసార్లు కొన్ని సమస్యలు, పరిస్థితులన్నీ కొంచెం బయట పరిస్థితులు చూసిన వెంటనే మనకి ఏమనిపిస్తుంది అంటే దేవుడు అసలు పనిచేస్తున్నాడా, దేవుడు ఉన్నాడా? బట్ యూ విల్ సీ ద వండర్ఫుల్ యాక్ట్ ఆఫ్, అంటే దేవుడు ఎంత సిస్టమేటిక్గా ఈ ఈవెంట్స్ అన్నిటినీ అల్లాడు అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న ఈవెంట్స్ అన్నిటిని దేవుడు స్టిచ్ చేసుకుంటూ వచ్చాడు అన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. ఎట్లా అంటే ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే మాట కనబడకుండానే దేవుడు ఏ విధంగా అయితే ఆయన సార్వభౌమాధికారాన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటూ వచ్చాడో, అలాగే ఇక్కడ కూడా సిలువ దగ్గర కూడా దేవుడు ఆయన యొక్క ఈవెంట్స్ అన్నిటినీ స్టిచ్ చేసుకుంటూ వచ్చినట్టుగా మనం గమనించవచ్చు అనమాట. ఎందుకంటే చెప్తున్నానంటే ఈ పదం వీళ్ళు ఏమంటున్నారంటే, శాస్త్రుల పరిచయం ఏమనుకుంటున్నారంటే ఇది సమయం కాదు, కానీ దేవుడు గడియ ఆయన మనం చూస్తే ఆయన మొన్న లాస్ట్ 2 వీక్స్ సోలమన్ అన్న చక్కగా మరి యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి సర్వెంట్ లీడర్షిప్ గురించి తీసుకుంటూ ఉన్నారు. అక్కడ మనం ఆ వచనం చూస్తే 13:1 చూస్తే 13:1 చూద్దామా? యోహాను సువార్త 13. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై, యేసు ప్రభుకి గడియ వచ్చిందని చెప్పి ఆయనకు అర్థమైపోయింది. లూకా సువార్త 4వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయంలో సమాజ మందిరంలో యేసు ప్రభు వారు ఆయన బోధిస్తూ ఉన్నాడు. బోధించినప్పుడు యేసు ప్రభు కొన్ని విషయాలు చెప్పాడు. ప్రవక్త స్వగ్రామంలో ఆయనకి విలువ ఉండదు అని చెప్పి అంటూ ఉంటాడు. చెప్పినప్పుడు వాళ్ళకి చాలా కోపం వస్తుంది. 4వ అధ్యాయం నుంచే వాళ్ళు దే వాంటెడ్ టు ఫైండ్ అవుట్ వెన్ టు కిల్ హిమ్. అప్పటి నుంచే వాళ్ళు గడి కోసం చూస్తున్నారు. స్టార్టింగ్ నుంచి యేసు ప్రభు సమాజ మందిరంలో ఆయన వాక్యం చదివి, ఆయన దేవుని యొక్క ఆత్మ ఆయన మీద ఉందని చెప్పి వాక్యం చదివిన తర్వాత యెషయా గ్రంథం తీసి చదువుతాడు. చదివిన తర్వాత చదివిన వెంటనే వాళ్ళు ఆయనకి వివరించిన వెంటనే వాళ్ళ కోపం వస్తుంది. కోపం వచ్చి శాస్త్రప్రధానంలో ఎప్పుడు చంపుదామని చెప్పి చూస్తూ ఉంటారు. ఇట్లా చాలాసార్లు యోహాను సువార్త 7వ అధ్యాయంలో కూడా చూస్తాం. ఒకసారి చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము. యోహాను సువార్త 7.
నేను చదువుతున్నాను, గమనించండి. 29 25 వచ్చిన 25 చదువుతున్నాను. యెరూషలేము వారిలో కొందరు వారు చంప వెదుకువాడు ఈయనే కాడా, అందుకు 30 వచ్చిన అందుకు వారాయనను పట్టుకున్న యత్నం చేసిరి కానీ ఆయన గడియ ఇంకనూ రాలేదు కనుక ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు 25 వచనంలో ఒక ఇంపార్టెంట్ గమనించండి మీరు. 25 వచనం చూడండి. వారు చంప వెదుకువాడు ఈయనే కాడా. యేసు ప్రభు ఎలా ఫేమస్ అయ్యాడంటే చంపబడే వ్యక్తిగా ఫేమస్ అయ్యాడు, కానీ ఆయన పేరు కూడా మెన్షన్ చేయలేదు. ఇక్కడ వాళ్ళకి ఆ మనుషులు ఎలా ఉంది, వాళ్ళ మైండ్లో చంప వెదుకుతున్నాడు ఈయనే కదా యేసు ప్రభు అంటలా. అంటే అంతగా వాళ్ళు గడియ కోసం ఎదురు చూస్తున్నారు అప్పటి నుంచి కూడా. ఎప్పుడు చంపుదాం యేసు ప్రభుని, ఎప్పుడు చంపుదాం. శాస్త్రులు, ప్రధాన యాజకులు, అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ప్రజలందరిలోకి ఎలా వెళ్ళిందంటే చంపాలనుకుంటున్నవాడు ఈయనే కదా, ఈ ప్రధాన యాజకులు శాస్త్రులు చంపాలనుకున్నాడు ఈయనే కదా అంటున్నారు, కానీ ఆయన పేరు కూడా మెన్షన్ చేయనట్టుగా మనం చూస్తున్నాం. అయితే 30 వచనంలో చూస్తే ఆయన గడియ ఇంకా రాలేదు కాబట్టి ఆయన్ని పట్టుకోలేదు అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో యేసు ప్రభుని ఈ విధంగా వీళ్ళు ఎప్పటి నుంచో చంపాలి గడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గడి వచ్చినప్పుడు ఏమన్నారు, ఇది టైం కాదు. చూడండి దేవుని టైం ఎలా ఉంటుంది, అక్కడ శాస్త్రుల పరిచయాలు ఏ విధంగా ఆలోచిస్తున్నారో మనం చూడొచ్చు అనమాట. ఏంటంటే వీళ్ళు ఎలా చూస్తున్నారంటే దేవుని టైం గురించి ఆలోచించట్లా. ఇక్కడ చూస్తే మనం శాస్త్రులు పరిచయాలు ఉన్నారు, ఇస్కరియోతు యూదా ఉన్నాడు, మరి మరియా ఉంది, ఇంకా శిష్యులు ఉన్నారు, మరి ఇక్కడ హౌస్ రెంట్కి ఇచ్చిన ఒక వ్యక్తి, ఇలాంతా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఒక స్కీమ్ ఉంది. ప్రతి ఒక్కరికి ఒక స్కీమ్ ఉంది. యూదా ఇస్కరియోతు ఏంటి, ఐ నీడ్ మనీ, ఆయన అప్పచెప్పాలి, డబ్బులు తీసుకోవాలి, 30 వెండి నాణ్యాలు తీసుకోవాలి. శాస్త్రుల పరిచయాలు ఏంటి, ఈయన్ని మన మార్గం నుంచి తప్పించాలి. ఇస్కరియోతు యూదా ఈనాడు చూసాం. శాటాన్ కూడా పనిచేస్తున్నాడు, వీటన్నిటి మధ్యలో శాటాన్ కూడా పనిచేస్తున్నాడు. శాటాన్ మెయిన్ ఏమేంటంటే రక్షణ కార్యం ఆపాలి. సిలువ దగ్గరికి యేసు ప్రభు వెళ్ళకూడదు, రక్షణ కార్యం జరగకూడదు. వీళ్ళన్నీ ఇప్పుడు ఇన్ని శక్తులు పనిచేస్తున్నాయి చుట్టూ, ఒక్కొక్కరు ఒక విధంగా పనిచేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయన టైంని ఎట్లా ప్రాపర్గా చేసుకొచ్చాడో మనం చూడొచ్చు అనమాట ఇక్కడ. సో అల్లరి కలుగునేమో అని చెప్పి పండుగలో వద్దని చెప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఏమంటున్నా అంటే ఆయన గడియ వచ్చినట్లుగా దేవుడు చెప్తా ఉన్నాడు, యేసు ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఆయన అందుకే ఏమంటా అంటే మీరు ఒకసారి ఒక పేజ్ తిప్పితే మీరు 32వ వచనం తీయండి. 14వ అధ్యాయం 32వ వచనంలో గెత్సెమనే మరి తోటలో యేసు ప్రభు ప్రార్థన చేసినట్టు శిష్యులతో కలిసి ప్రార్థన చేసినప్పుడు అక్కడ కొంత దూరము సాగిపోయి నేల మీద పడి, సాధ్యమైతే ఈ గడియ నా యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఈ గడియ తొలగించు, ఈ గిన్నె తొలగించు అని చెప్పి గెత్సెమనేలో ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం అనమాట. సో దేవుడికి తెలుసు యేసు ప్రభు చనిపోయే సమయం వచ్చేసిందని చెప్పి యేసు ప్రభుకి తెలుసు. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు కాదు అంటున్నారు. ఇంతకుముందు అంతానేమో సమయం రానప్పుడేమో ఎప్పుడు చంపుతాం అన్నారు, ఇప్పుడేమో ఇప్పుడు కాదు అన్నట్టుగా మనం చూస్తాం అనమాట. ఓకే, మనం ఒక్కసారి గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభు వారి సిలువలో ఎంత టైం ఉన్నారు? ఎనీ గ్యాసెస్? 6 గంటలు. 9 గంటల నుంచి 3 గంటల వరకు యేసు ప్రభు వారు సిలువ మీద ఉన్నారు. 9 గంటలకు యేసు ప్రభు వారు సిలువ ఎక్కారు. 12 గంటల వరకు ఆయన 3 మాటలు మాట్లాడారు.
12 తర్వాత చీకటి కమ్మింది. యెరూషలేము మొత్తం కూడా చీకటి కమ్మినట్టుగా మనం చూస్తాం. 12 నుంచి 3 గంటల వరకు చీకటి అయిన తర్వాత 3 గంటలకి మళ్ళీ యేసుప్రభు వారు ఇక్కడ చూస్తే 3 గంటలకి 15వ అధ్యాయం 33వ వచనంలో మధ్యాహ్నం 15 ఒక పేజ్ తిప్పండి సరిపోద్ది. 15వ అధ్యాయము 33వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఈ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితువని అర్థము. దగ్గర నిలిచిన వాళ్ళు కొందరు ఆ మాటలు విని ఇదిగో ఏలియాను పిలుచున్నాడని ఒకడు పరిగెత్తి ఒక స్పంజి చిరకాల నుంచి ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాలుడి. ఏలియా వీడిని దింపవచ్చునేమో చూతుమన్రి. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. యేసు ప్రభువారు శుక్రవారం రోజు ఎర్లీ మార్నింగ్ ఆయన అప్పగించబడ్డారు. ఎర్లీ మార్నింగే ట్రయల్స్ అంతా కూడా 9 గంటల లోపు ట్రయల్ అంతా కూడా అయిపోయింది. 9 గంటలకి సిలువ ఎక్కాడు. 12 గంటలకి చీకటి కమ్మింది. 12 గంటల లోపు వరకు ఎన్ని మాటలు మాట్లాడాడు మనకు తెలిసి 7 మాటలు ఉన్నాయి. టోటల్లో 3 మాటలు మాట్లాడాడు. మరి 12 గంటలని 3 గంటలకి మళ్ళీ 4 మాటలు మాట్లాడాడు. 3 గంటలకి చనిపోయాడు. ఇది పర్ఫెక్ట్ టైమింగ్. ఎందుకో తెలుసా? పాస్ ఓవర్ టైంలో ఇజ్రాయెల్లో మరి గొర్రెలను కానీ బలి అర్పించేది కూడా ఎగ్జాక్ట్గా 3 o'clockకి. దట్ ఈస్ ద ప్లాన్. దేవుడు కరెక్ట్గా టైమ్స్ అన్నీ కూడా సెట్ చేసి ప్లాన్ ప్రకారం ఆయన 3 గంటలకి చనిపోవడం జరిగినట్లుగా మనం చూస్తున్నాం. కానీ శాస్త్రులు పరిచయాలు మాత్రం ఈ పండగ సీజన్ వద్దు, ఈ పండగ సీజన్లో చనిపోకూడదు, ప్రజల్లో అల్లరి లేసుదేమో అన్నట్టుగా చెప్తున్నట్టుగా చూస్తాం అనమాట. 9 గంటలకి యేసు ప్రభు వారు క్రిమినల్స్తో సిలువేయబడ్డాడు. 9 నుంచి 12 గంటల వరకు యేసు ప్రభు వారిని మాక్ చేశారు. ఆయన మదర్ మేరీ కూడా యేసు ప్రభు దగ్గర ఉంది. మదర్ చెప్పినట్టుగా చూస్తూ ఉంటాం. మరి 12 గంటల నుంచి 3 గంటల వరకు డార్క్నెస్ ఆల్ ఓవర్ ద ల్యాండ్. అక్కడ దేవుడు యేసు ప్రభు వారు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచేవని చెప్పి అన్నాడు. 3 గంటలకి ఆయన చనిపోయినట్లుగా చూస్తాం. 3 గంటలు చనిపోయిన తర్వాత 6 గంటలకల్లా ఆయన్ని సమాధిలో, ఎందుకంటే 6 గంటలు దాటితే నెక్స్ట్ డేకి వచ్చేస్తుంది. అక్కడ ఇది సంప్రదాయం ప్రకారం 6 గంటలకల్లా సమాధిలో ఆయన్ని ఉంచినట్టుగా చూస్తాం. దిస్ ఈజ్ ద ప్లాన్, టైమింగ్ ఆఫ్ ద లార్డ్. ఈ విధంగా టైమింగ్స్ ఫాలో అవ్వాలి. కాబట్టి ఆ టైమింగ్ ప్రకారం దేవుడు మరి వెళ్తున్నట్టుగా మనం చూస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు 14వ అధ్యాయంలో చూస్తే 1 నుంచి 3 వచనాల్లో చూస్తేనేమో స్కీమింగ్ కనిపిస్తుంది. 10 నుంచి 11 వచనాల్లో స్కామింగ్ కనిపిస్తుంది. స్కాము, ఒకచోట స్కీము, ఒకచోట స్కాము, మధ్యలో సర్వింగ్ కనిపిస్తుంది. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ కదా. చుట్టూ అంత స్కామ్స్ ఉన్నప్పుడు మనసు సర్వ్ చేయాలనిపిస్తుందా? కానీ ఈ బేతనియా మేరీ ఏం చేస్తుందంటే చుట్టూ స్కీమ్స్ ఉన్నాయి, బట్ షీఈస్ సర్వింగ్ ద లార్డ్. దట్స్ ఎ గ్రేట్ థింగ్. ఒకసారి 3వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుతాను. 3వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోని ఎంట భోజనం కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఈలాగు నష్టపరచనేలా, ఈ అత్తరు 3 దేనారముల కంటే ఎక్కువ వెలకు అమ్మి బేదలకు ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సణుక్కొండ్రి. అందుకు యేసు ఇట్లనేను, ఆమె జోలికి పోకుడి, ఆమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఆమె నా ఎడ్ల మంచి కార్యము చేసెను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వానికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో నుండను. ఈమె తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకంలో ఈ సువార్త ప్రకటింపబడునో ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థంగా ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ
మేరీ, ఈ మేరీ బైబిల్లో చాలా మేరీలు ఉన్నారు కదా. ఈ మేరీ బేతనీ మేరీ. బేతనీ మేరీ అంటే ఏంటి? ఎవరు? లాజరస్ సిస్టర్. మేరీ అనగానే ఇంకోళ్ళు ఎవరు గుర్తొస్తారు? వాళ్ళ సిస్టరు మార్త. ఈ ఈ ఈ మేరీ గురించి మనం ఎక్కడ చూస్తాం? మనం యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూస్తాం. వాళ్ళు మరి లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభువారు కావాలని డిలే చేసి చనిపోయేంత వరకు ఉండి, పాతి పెట్టబడిన తర్వాత ఉండి, తర్వాత 2 రోజుల తర్వాత వచ్చినప్పుడు వచ్చి మరి లాజర్ని లేపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మేరీ, బేతనీ మేరీ ఎక్కడ కనపడినా కూడా ఆవిడ ఎక్కడ కనిపిస్తుంది తెలుసా? యేసు ప్రభు పాదాల దగ్గర కనిపిస్తుంది. ఈవిడ గురించి ఎప్పుడు చూసినా కూడా యేసు ప్రభు పాదాల దగ్గరే కనిపిస్తుంది. సాధారణంగా మనం ఎప్పుడు అట్లా ఆలోచించాం కదా. మరి మరి మనం చూస్తే లూకాసు వార్తలో కూడా చూస్తే మార్త మేరీ ఇంటికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు, మార్త చాలా బిజీగా వంటలు చేస్తున్నప్పుడు మార్త అంటది యేసు ప్రభుతో, ప్రభువా ఏంటి ఎంత కష్టపడి నీకోసం బిర్యానీ చేస్తున్నాను, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ అన్నీ చేస్తుంటే నేను ఒక్కదాన్ని చేస్తున్నాను, నీకు చింత లేదా? నీకు చింత లేదా? ఒకసారి మరీ చెప్పు ఓ మాట. మరీ పక్కనే ఉంది కదా. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు? మార్తా మార్తా, నువ్వు అనేక విషయాలతో చింతపడుతున్నావు, ఉత్తమమైంది మరియా ఎన్నుకుంది అని చెప్పినట్టుగా చూస్తాం అనమాట. మరి ఈవెన్ లాజరస్ చనిపోయిన అక్కడ ఇన్సిడెంట్లో కూడా ఫస్ట్ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది మార్త వస్తుంది. మార్త వచ్చి, యేసు ప్రభువా నువ్వు మా దగ్గర ఉన్నాడితే మా బ్రదర్ చనిపోయేవాడు కాదు, నువ్వు ఉండాల్సింది, నువ్వు లేపడం మీద అన్నీ జరిగి ఇట్లా అయిందని చెప్పి చెప్తుంది. మేరీ దగ్గరికి యేసు ప్రభు వస్తాడు. వచ్చిన వెంటనే యేసు ప్రభు వారు మేరీ ఏం చేస్తాడంటే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోద్ది. ఒకసారి మళ్ళీ చూడండి యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనం. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదము మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండు నన్ను. ఈ బేతనీ మరియా ఎక్కడ కనిపించినా కూడా పాదాల దగ్గర కనిపిస్తుంది అనమాట. పాదాల దగ్గర కనిపిస్తుంది కాబట్టి ద గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈవిడ అత్తరబుడ్డి కూడా వేసిన తర్వాత యేసు పాదములు పూసి తల వెంట్రుకలతో తుడిచినట్టుగా, సారీ మరి కాదు, చేసినట్టుగా చూస్తాం. తల మీద పోసెను, కొందరు ఇది చూసి కోపడ్డారు. ఇంకొక మేరీ కూడా ఉంది. ఇది ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరుగుతుంది? ఎవరింట్లో జరుగుతుంది? సీమోన్ ఇంట్లో జరుగుతుంది. ఈ సీమోను బేతనీ సీమోను, ఈయన మేబీ యేసు ప్రభు వారు ఈయనకున్న కుష్ఠరోగాన్ని స్వస్థపరిచాడు అని చెప్పి కొందరు చెప్తూ ఉంటారు. స్వస్థపరిచాడు కాబట్టి ఆయన ఇంట్లో ఉన్నాడు. సాధారణంగా కుష్ఠరోగులు ఇంట్లో ఉంటారు కదా. ఎక్కడుంటారు వాళ్ళు? పాళెం బయట ఉంటారు. ఈయన స్వస్థపరచబడిన మరి సీమోనుగా చూస్తాం. బైబిల్లో ఇంచుమించు 10 సీమోన్లు ఉన్నారు. 10 సీమోన్లు. ఓకే. యేసు ప్రభు వారు ఇంకొక ఇన్సిడెంట్లో కూడా ఇంకొక మరియా, మగదలేని మరియా, ఒక్కసారి తీయండి యోహాను సువార్త 7వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 12. కాబట్టి యేసు తాను మృతుల్లో లేపిన లాజరు బేతనీకి వచ్చి మార్త ఉపచారం చేసిన. లాజరు ఆయనతో కూడా కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మిక్కిలి విలువగల అచ్చ జటాపాంసి ఒక శరీర ఎత్తు తీసుకుని యేసు పాదంలో పూసి తల వెంట్రుకలతో ఆయన పాదంలో తుడిచెను. ఆ ఇల్లు అత్తరు వాసనతో. ఇది మనం సిమిలర్ ప్యాసేజ్ యోహాను సువార్తలో కూడా మనం చూడొచ్చు అనమాట. అయితే నేను చెప్పేది ఇంకొక ఇన్సిడెంట్లో కూడా ఇంకొక మేరీ సీమోన్ ఇంట్లోనే ఆవిడ కూడా ఏం చేస్తుందంటే అత్తరబుడ్డి తీసి పాదముల మీద వేసినట్టుగా చూస్తాం అనమాట. అయితే అక్కడున్న సాంప్రదాయం ఏంటంటే ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? జనరల్గా మంచినీళ్ళు ఇస్తాం. అక్కడ సాంప్రదాయం ఏంటంటే ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, పాదాలు కడగడం,
ఈ అత్తరు ఇలా ఈ ఫ్రాగ్రెన్స్ వేయడం అనేది అక్కడున్న సాంప్రదాయం. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైనా ఇంటికి వస్తే ఎవరో మొన్న ఒక చెప్పారు, జోక్ వేశారనమాట. ఎవరైనా ఇంటికి వస్తే ఇప్పుడు వాటర్ ఇవ్వట్లేదంట, వైఫై ఆన్ చేయమంటారా అంటున్నారంట. ఇంటర్నెట్ కోసం వైఫై ఆన్ చేయమంటారా అంటున్నారంట. అంటే డేస్ ఎలా మారిపోయినాయి కదా. సో అంటే ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు మనకి ఇచ్చే సాంప్రదాయం ఏంటంటే అలా వాళ్ళకి ఇలా అత్తరు వేయడం అనేది వాళ్ళ సాంప్రదాయం. కాబట్టి ఆ సాంప్రదాయం ఇక్కడ చదువుతున్నట్టుగా మనం చూస్తాం అనమాట. ఇక్కడ ఈ మరియా అత్తరు జటామాంసి అత్తరు బుడ్డిని తీసుకుని ఆయన తల మీద వేసినప్పుడు వేసింది. ఈ అత్తరు బుడ్డి గురించి ఇది అత్తరు అంట యాక్చువల్గా దిస్ ఈజ్ కాల్డ్ నాడ్. ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద రూట్ కాల్డ్ నాడ్ అనే దాన్ని రూట్ నుంచి తీసుకుంటారంట. చాలా కాస్ట్లీ, చాలా విలువైంది. ఆ రోజుల్లో అత్తరు అనేది గోల్డ్తో సమానం అంట. మనం గోల్డ్ ఎలా చేస్తాం, ఎలా దాచుకుంటాం? లాకర్లో పెట్టి, బీరోలో పెట్టి దాస్తాం కదా. అట్లా వాళ్ళు ఆ రోజుల్లో అత్తర్ని గోల్డ్ లాగా చూసేవాళ్ళు అనమాట. అందుకే ఇక్కడ చూస్తే మీరు ఏమంటారు, ఇక్కడ చూస్తే ఈ అత్తర్ను అమ్మి 300 దేనారముల కంటే ఎక్కువ వేలకు అమ్మి, అంటే ఎంత విలువ అంటే అది బంగారాన్ని ఇప్పుడు ఎట్లయితే అమ్మేసి మన డబ్బులు క్యాష్ చేసుకోవచ్చో అట్లాగే అత్తర్ని అమ్మేసి క్యాష్ చేసుకోవచ్చు ఎనీ టైం. అట్లా అనమాట. ఆ క్యాష్ 300 దేనారాలకు అమ్మేయచ్చు కదా. అమ్మేసి నీవు పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా అని చెప్పి ఇక్కడ యాక్చువల్గా ఏమన్నా అంటే అందుకు కొందరు అని ఉంటుంది. అందుకు యేసు ఓకే ఇవ్వచ్చు అని చెప్పేసి కొందరు కోపపడి, కొందరు శిష్యుల్లో కొందరు అని ఉంది. మన యోహాను సువార్తలో చూస్తే అది ఎవరు? ఇస్కరియోతు యోధా. అక్కడ యోహాను సువార్తలో ఏమంటా అంటే ఇస్కరియోతు యోధా ఇలా అన్నాడు, ఇలా కోపడ్డాడు అని ఉంటుంది. అక్కడ ఇంకా డీటెయిల్గా చెప్తాడు. ఇస్కరియోతు యోధా పేదల మీద ఏదో ప్రేమ ఉండి అంటలేదు. ఆ 300 దినాలకు అమ్మేసేసి డబ్బు సంచులు వేస్తే డబ్బులు దొంగలించవచ్చు, ఆ డబ్బుల మీద మన కంట్రోల్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన చెప్తున్నట్టుగా చూస్తాం అనమాట. ఆయనకేం పేదల మీద ప్రేమ లేదు, కానీ ఏమన్నా అంటే పేదలకు అమ్మవచ్చు కదా అని చెప్పి చెప్తున్నట్టుగా చూస్తాం అనమాట. ఇక్కడ మరియా అత్తరు బుడ్డి పోసిన వెంటనే కొందరు శిష్యులు ఏం చేశారంటే వాళ్ళకి కోపం వచ్చింది. అలాగే సణుక్కున్నారు, ఆమెను గూర్చి సణుక్కున్నారు. ఎవరు? ఇస్కరియోతు యోధానే. ఈ పదాలు చూస్తే మనకి ఎలా ఇంకొక ఇది గుర్తు వస్తుంది మనకి. యేసు ప్రభు ఆ దగ్గరికి జబదయి కుమారులు వస్తారు, గుర్తుందా? జబదయి కుమారులు వచ్చి ఏమని అడుగుతారు? ఒకళ్ళు లెఫ్ట్ యాకోబు యోహాను, ఒకళ్ళకి లెఫ్ట్ కూర్చుంటారు, ఇంకొకళ్ళు రైట్ కూర్చుని అధికారం ఇవ్వండి అని చెప్పి అధికారం అని చెప్పి అడిగినప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళ మధ్య సంభాషణ జరుగుతుంది. మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు, నేను తాగే గిన్నె మీరు తాగలరా అంటే మేము కూడా తాగుతామంటారు. అన్నప్పుడు యేసు ప్రభు వారు అంటారు, అయితే మీరు గిన్నె తాగొచ్చు కానీ అది నా చేతిలో లేదు, తండ్రి ఆధీనంలో ఉందని చెప్పి చెప్పినట్టుగా చెప్తాడు. అప్పుడు శిష్యుల్లో కొంతమంది ఇదే ఎక్స్ప్రెషన్ చూపిస్తారనమాట. ఎలాంటి ఎక్స్ప్రెషను? కోపడతారు వాళ్ళని. ఇంతమంది మేము ఉన్నాం, 11 మంది, ఎప్పుడు రెగ్యులర్గా ఆయనతో పాటు కలుస్తూ ఉంటాం, మేము ఎప్పుడైనా అడిగాము ఆయన్ని, మీరిద్దరు మాత్రం ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్, మా పరిస్థితి ఏంటి? మేము బ్యాక్ సైడ్ కూర్చోవాలా అన్నట్టుగా వాళ్ళు చాలా కోపం వచ్చేసింది అనమాట. సణుక్కున్నారు. అదే సేమ్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు కూడా ఈయన ఏం చేస్తానంటే డబ్బులు అవన్నీ అమ్మేసి అత్తరు అమ్మేసి డబ్బులు తీసుకుని పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా అన్నట్టుగా మనం చూస్తాం అనమాట. ఇక్కడ చూస్తే యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఈ అత్తరు గురించి ఇంకోటి ఏముందంటే ఇది చాలా కాస్ట్లీ, దిస్ ఇస్ అన్డైల్యూటెడ్. 3 విషయాలు ఉంటాయి దీంట్లో. దిస్ ఈజ్ వెరీ కాస్ట్లీ, అన్డైల్యూటెడ్, poured it all. ఏదో జస్ట్ స్ప్రే చేసి వదిలేయడం కాదు, poured it all. వాట్ డస్ దిస్ షో? నాకు ఒక ఆలోచన వచ్చింది. షీ హ్యాస్ యాక్చువల్లీ మేరీ షీ హ్యాస్ అండర్స్టూడ్ ద మైండ్ ఆఫ్ గాడ్. చాలా స్పష్టంగా యేసు ప్రభు యొక్క మైండ్ కరెక్ట్గా అర్థం చేసుకుంది. ఇక్కడ శిష్యులు ఉన్నారు, యేసు ప్రభు శిష్యులు ఉన్నారు. వాళ్ళకి ఎప్పటి నుంచో చెప్తున్నాడు యేసు ప్రభు, నేను చనిపోతాను, 3 రోజుల తర్వాత లేస్తాను, పాతి పెట్టబడతాను, చనిపోతాను. వీళ్ళకి ఎవరికి కూడా ఐడియా రాలా శిష్యులకి. కానీ ఈ మరీకి ఐడియా వచ్చింది, యేసు ప్రభు చనిపోతాడు, పాతి పెట్టబడతాడు. వాట్ ఈస్ దట్ ఐ క్యాన్ డూ ఫర్ ద లార్డ్? ఐ లవ్ హిమ్ సో మచ్.
వాట్ ఈస్ దట్ ఐ కెన్ డూ ఫర్ హిమ్? మై ఎంటైర్ వేజెస్, ఇది సంవత్సరానికి సంబంధించిన వేజెస్, నా ఎంటైర్ వేజెస్ అన్నిటిని కూడా నా ప్రభుకి నేను ఇచ్చేస్తాను అని చెప్పి అనుకున్నట్టుగా చూస్తాం. ద బెస్ట్ వే టు అండర్స్టాండ్ ద మైండ్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. డూ యూ యాక్సెప్ట్ ఇట్? షీ ఈజ్ ఆల్వేస్ అట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. దట్స్ ద రీజన్ షీ అండర్స్టూడ్ ద మైండ్ ఆఫ్ గాడ్. ద బెస్ట్ వే టు అండర్స్టాండ్ ద మైండ్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్ ద ఫీట్ ఆఫ్ ద గాడ్. మరే ఎప్పుడు కూడా యేసుప్రభు పాద దగ్గర ఉండేది. యేసుప్రభు పాద దగ్గర ఉండేది కాబట్టి షీ అండర్స్టూడ్, షీ రియలైజ్డ్, అండర్స్టూడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యేసుప్రభు చనిపోవడం గురించిన ఇంపార్టెన్స్ అర్థమైంది ఆవిడకి. ఆవిడ మీద చుట్టూ ఇందాక అనుకున్నాం కదా, స్కామ్స్ ఉన్నాయి, స్కీమ్స్ ఉన్నాయి. చుట్టూ కోపగించుకుంటున్నారు, సణుక్కుంటున్నారు. కానీ మరి మాత్రం సేవించడం ఆపలేదు. షీ డిడ్ నాట్ స్టాప్. సేవించడం ఆపలేదు. ఎప్పుడండి అట్లా సేవిస్తాం మనం యేసు ప్రభుని? ఎప్పుడు మనం అలా సేవించగలం? ఎప్పుడు మనం అలా యేసు ప్రభుని సేవించగలం? ఆర్ వి లవింగ్ ద లార్డ్ రియల్లీ? అన్ని పరిస్థితులు బాగుండి మనకు అందరూ క్లాప్స్ కొడుతూ వావ్, వండర్ఫుల్, నైస్ అని అలాంటి పదాలు మాట్లాడుతూ ఉంటేనే మనం సేవిస్తామా? చుట్టుపక్కల ఏమీ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ మనం దేవుని సేవించే వాళ్ళగా ఉంటామా? వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. మనం మరియ దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే, షీ హ్యాస్ గివెన్ హర్ అట్మోస్ట్ లవ్ టువర్డ్స్ ద హైయెస్ట్. షీ హ్యాస్ పోర్డ్ అవుట్ అవర్ అట్మోస్ట్ లవ్. ఈ పదం ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అక్కడ ఏమంటా అంటే, వాళ్ళు సణుక్కుంటున్నప్పుడు యేసు ప్రభు 3 పదాలు చెప్పాడు. ఆమె జోలికి పోకుడి, ఆమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు, ఆమె జోలికి పోవద్దు, ఆమెను తొందర పెట్టవద్దు అని చెప్పి ఇంకో మాట చెప్తాడు. ఏమంటా అంటే, ఈమె తన శక్తి కొలది చేసింది. అంతేకాకుండా దాని రిజల్ట్ ఏంటంటే, ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో హర్ నేమ్ విల్ బీ రిమెంబర్డ్ అని చెప్పినట్టుగా చూస్తాం అనమాట. సో ఈవిడ యేసు ప్రభు మరి గురించి చెప్పిన మాట ఏంటంటే, ఆవిడని తొందర పెట్టద్దు, ఆవిడ నా భూస్థాపన కోసం చేసింది అని చెప్పి తన శక్తి కొలది చేసింది అనేట్టుగా చూస్తాం. మనం యేసు ప్రభుకి హౌ ఆర్ వి డూయింగ్ టు ద లార్డ్? యేసు ప్రభు మన కోసం చనిపోయినప్పుడు ఆయన ఏమన్నా పెట్టుకున్నాడా? ఆయన ఏమన్నా పెట్టుకున్నాడా? He has given it all, paid it all. He has given himself totally. మనం how are we loving the Lord? Are we loving the Lord at the fullest? పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ప్రేమిస్తున్నామా? మనం శక్తి కొలది ప్రేమిస్తున్నామా? ఇది ఈవిడ మరియా శక్తి కొలది యేసు ప్రభు కోసం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ మాట నాకు చదివినప్పుడు కొరింథీ పత్రికలో 2వ అధ్యాయము ఒక సంఘం గుర్తొస్తుంది. మీరేమైనా గెస్ చేయగలరా? కొరింథీ పత్రికలో ఒక సంఘం ఉంది. వాళ్ళు కూడా మాసిదోనియా సంఘం. థ్యాంక్ యూ అన్న. మాసిదోనియా సంఘస్థులు కూడా ఒకసారి తీయండి. మాసిదోనియా సంఘస్థుల గురించి ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయము 8వ వచనం 4వ వచనం చదువుతున్నాను, గమనించండి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఏలయనగా బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనోపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు, వారు తమ సామర్థ్యం కొలదే కాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని సాక్ష్యం ఇస్తున్నాను. వాళ్ళు మాసిదోనియా సంఘస్థుల గురించి చెప్తే ఏమంటారంటే, వాళ్ళు కూడా కడు పేదరికంలో ఉన్నప్పుడు వాళ్ళు శక్తి కొలది ఇచ్చినట్లుగా మనం చూస్తాం అనమాట. ఈ మరియ కూడా చూస్తే, మరియ
దేవుడికి, యేసు ప్రభువుకి శక్తి కొలది ఇచ్చినట్లుగా మనం చూస్తాం. హౌ ఆర్ వి గివింగ్ టు ద లార్డ్, ద వన్ హూ హ్యాస్ గివెన్ హిమ్సెల్ఫ్ టు అస్? మన కోసం ఇచ్చేసిన దేవుడికి మనం ఏ విధంగా ఇస్తున్నాం? ఇవ్వడం అంటే డబ్బుల గురించి కాదు. మన టాలెంట్స్, టైం, ట్రెజర్, మేబీ ఆల్ దీస్ టీస్, మనం ఇవి దేవుడికి ఎలా ఇస్తున్నాం? మనం దేవుడికి ఇచ్చే విషయంలో ఎలా ఉన్నాం? అవుట్ ఆఫ్ అంటే మన దగ్గర అంతా అయిపోయిన తర్వాత మిగిలింది ఇస్తున్నామా దేవుడికి? లేదంటే ద బెస్ట్, ద కాస్ట్లీయెస్ట్, కంప్లీట్, ఇక్కడ మనం చూస్తే ద బెస్ట్ థింగ్ కంప్లీట్గా ఇచ్చేసుకోవడం, మరి కాస్ట్లీయెస్ట్ థింగ్ ఈ మరియా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఆర్ వి గివింగ్ టు ద లార్డ్ లైక్ దట్? ఆర్ వి గివింగ్ టు ద లార్డ్ లైక్ దట్? బికాస్ షీ హాస్ గివెన్. ఎవరికి కూడా ఇక్కడ ఉన్న శిష్యులకి ఎవరికి కూడా ఈ ఆలోచన రాలేదు, కానీ మరియకి ఆలోచన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం అనమాట. మరి ఏం చేసిందంటే కంప్లీట్గా దేవుడికి ఇచ్చేసినట్టుగా చూస్తున్నాం. అందువల్ల వాట్ ఈస్ ద రిజల్ట్? రిజల్ట్ ఏంటంటే సర్వలోకంలో ఎక్కడ సువార్త ప్రకటింపబడినో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసించబడును అన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ మరియా షీ హాజ్ ఆల్రెడీ సీన్ రిజరెక్షన్. అంటే వాళ్ళ తమ్ముడు విషయంలో చూసింది. ఆయన మరి మన నుంచి లేపిన యేసు ప్రభు లేపాడు కాబట్టి చూసింది కాబట్టి షీ అండర్స్టూడ్, ఓ హీఈస్ అవర్ లార్డ్, హీఈస్ గాడ్, హీ ఈజ్ ద వన్ హూ గివ్స్ ద లైఫ్ అని ఆవిడకి అర్థమైపోయి మొత్తం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. బికాస్ షీ హాస్ గివెన్ లైక్ దట్, షీ ఈజ్ రిమెంబర్డ్. ఇప్పుడు కూడా మనం 2000 సంవత్సరాలు అయినప్పుడు కూడా మనం వీఆర్ రిమెంబరింగ్ హర్. షీ ఈజ్ రిమెంబర్డ్, షీ ఈజ్ రికగ్నైజ్డ్, షీ ఈజ్ రివార్డెడ్. హర్ వర్క్ ఈజ్ రివార్డెడ్ అండ్ షీ ఈజ్ రిగార్డెడ్. మరియా ఈజ్ రిమెంబర్డ్ వేర్ ఎవర్ ద గాస్పల్ ఈజ్ గోయింగ్ అన్నట్టుగా మనం చూస్తున్నాం. సో చివరిగా మనం 2 కొరింథీ పత్రిక మరి 5వ అధ్యాయము 15వ వచనం చూసి ముగించుకుందాం. చివరిగా 2 కొరింథీ 5:15 చదువుతారా ఏమన్నా? రెండో కొరింథీ yes, we have seen the love of God on the cross. మన కోసం మృతి పొంది మన కోసమే తిరిగి లేచిన యేసు ప్రభుని మనం చూసాం. మరియా, షీ హాజ్ రికగ్నైజ్డ్ ద గ్రేట్ వర్క్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. షీ హాజ్ గివెన్ అవర్ ఎంటైర్ లైఫ్ సేవింగ్. బంగారం, ఇట్స్ లైక్ ఎ గోల్డ్. ఆ గోల్డ్ మొత్తం తీసేసి యేసు ప్రభు మీద పోసేసినట్టుగా మనం చూస్తాం. మనకి వాట్ ఈస్ ద కాల్ బిఫోర్ అస్? ద కాల్ ఈజ్ దిస్. జీవిస్తున్న మనం ఇక మీదట మన కోసం కాక మన నిమిత్తం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభు కోసం జీవించటం. దట్ ఈస్ ఎ రెస్పాన్స్. దట్ షుడ్ బి ద రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. దట్ షుడ్ బి ద రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. ఈజ్ ఇట్ నాట్ ద రైట్ టైమ్? ఈజ్ ఇట్ నాట్ ద రైట్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు రెస్పాండ్ టు దిస్ కాల్? దేవుడి కోసం యేసు ప్రభు మన కోసం చనిపోయి తిరిగేసిన ఆ యేసు ప్రభుని మన కోసం మనం ఇచ్చే రెస్పాన్స్ ఏంటంటే, ఇక జీవించేది నా కోసం కాదు ప్రభువా. మనం మాట్లాడినా, మనం మరి ఏం ఆలోచించినా, మనం ఏ చేసినా కూడా యేసు ప్రభు మహిమ వస్తుందా, దేవుడికి మహిమ వస్తుందా, నా ప్రభు కోసం ఆలోచిస్తున్నామా అనేది మనం ఆలోచిస్తూ జీవిస్తే దట్ ఈస్ ద మీనింగ్ఫుల్ వర్షిప్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. మేరీ హ్యాస్ గివెన్ వండర్ఫుల్ వర్షిప్. ఇక్కడ ఇస్కరియోతు యోధ ఏమంటున్నా అంటే, వర్షిప్ ఈజ్ సెకండరీ, సర్వింగ్ పీపుల్ ఈజ్ ఫస్ట్ అంటున్నాడు. ఆర్డర్ రివర్స్ చేస్తున్నాడు.
ఇస్కరియోతు యోధ దేవుడు ఏమంటున్నా అంటే దేవుడు ఉన్నంత వరకు దేవుడిని మరి పేదలని చూసుకోమన్నది కూడా ఎవరు? దేవుడే కదా. ఆయన వాక్యంలోనే చెప్పాడు, పేదలు ఎల్లప్పుడూ మీద ఉంటారు. అది ద్వితీయోపదేశకాండంలో ఉన్న మాటను గుర్తు చేస్తున్నాడు. పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారు సహాయం చేయొచ్చు. అయితే హూ ఈజ్ ద బెస్ట్ గాడ్ ఈజ్, దేవుడే గొప్ప, దేవుడే వాళ్ళతో ఉన్నప్పుడు ఆయన్ని సేవించడం అనేది ఇంపార్టెంట్ థింగ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఒక మదర్కి 2 పిల్లలు ఉన్నారు, ఒక పాప ఒక బాబు. ఆ పాప 10 years, బాబు మేబీ 2 years ఓల్డ్. సో మదర్ బర్త్డే వస్తూ ఉంది. బర్త్డే వస్తూ ఉంటే మదర్ బర్త్డే అని పాపకి, పెద్ద పాపకి అర్థమైంది, 10 years కదా, అర్థమయ్యి షీ సేవింగ్. ఒక 1 monthలో వస్తుంది కదా మదర్ బర్త్డే, లెట్ మీ సేవ్ సమ్ మనీ అని చెప్పి సేవ్ చేస్తా దాచింది. చిన్నోడికి 2 yearsకి ఏం అర్థం కావట్లా, బర్త్డేనా ఓకే అనుకుంటున్నాడు. అయితే 1 month వచ్చేసింది, అయిపోయింది, బర్త్డే వచ్చేసిన తర్వాత ఈ పాప 10 years పాప ఏం చేసిందంటే సేవ్ చేసిన అమౌంట్ తీసుకెళ్ళి ఒక గిఫ్ట్ తీసుకొచ్చింది వాళ్ళ మదర్కి. గిఫ్ట్ తీసుకొచ్చి కేక్ కట్ చేసిన టైంలో మమ్మీ హ్యాపీ బర్త్డే మమ్మీ అని చెప్పి గిఫ్ట్ తీసుకొచ్చి మమ్మీకి ఇచ్చింది. ఈ 2 years 2 years బాబుకి, అరే నా దగ్గర ఏం లేదే, వాట్ కెన్ ఐ గివ్ టు మై మామ్, నేనేం సేవ్ చేయలే, ఏం ఇవ్వాలి అనుకుంటా ఉన్నాడు. ఒక్కసారిగా ఒక ఐడియా వచ్చింది. కిచెన్లోకి వెళ్ళాడు, ఒక బొట్ట కనపడింది, బొట్ట తీసుకొచ్చి వాళ్ళ మమ్మీ ముందు పెట్టి ఆ బొట్టలో కూర్చొని, మమ్మీ హ్యాపీ బర్త్డే మమ్మీ, ఐ యామ్ యువర్ గిఫ్ట్ అన్నాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ అది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంది, అరే నువ్వే నా గిఫ్ట్, ఈ ఇచ్చిన గిఫ్ట్స్ అన్నిటికంటే కూడా ప్రశస్తమైన గిఫ్ట్ నువ్వే అని చెప్పేసి చాలా సంతోషపడింది. కెన్ వి గివ్ అవర్ సెల్ఫ్ లైక్ ద బాయ్, చిన్న బాయ్ లాగా మనం ఆ బుట్టలో ఉన్న బాయ్ ఎట్లయితే ఐ యామ్ యువర్ గిఫ్ట్ లార్డ్, మై ఎంటైర్ లైఫ్ ఈజ్ ఏ గిఫ్ట్ ఫర్ యూ అని చెప్పి మనం అంటే దేవుడు చాలా సంతోషపడతాడు. షల్ వి ప్రే, ప్రార్థన చేసుకుందాం. మనందరం కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. జస్ట్ 2 minutes, లెట్స్ పాండర్ ఓవర్. దేవుడు మన కోసం సిలువలో ప్రాణం పెట్టిన టైమింగ్, he has control over all the events. He died for us, he gave his entire life for us. Mary gave to the Lord her entire savings. What is our response to the love of God? దేవుని ప్రేమకు మన స్పందన ఏంటి? ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి, నిన్ను ఆరాధిస్తున్నాం దేవా. ప్రభు మీకేమి ఇవ్వగలం తండ్రి, దేవా ఏమిచ్చినా సరిపోదు తండ్రి. ఒకసారి ప్రభా నువ్వే సన్నిధికి వస్తున్నాం. ఇదిగో దేవా మా జీవితం, ఆ పాదమస్తకం నీకు అంకితం. టేక్ ఇట్ లార్డ్, సహాయం చేయండి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. జీవించినంతకాలం తండ్రి నమ్మకంగా నీ కొరకు జీవించడానికి, నమ్మకంగా ప్రభా తండ్రి నీకు శిలువ సాక్షులుగా జీవించడానికి, నీకే మహిమ ప్రభావాలు ఆరోపించడానికి నీ కృపణమ్మని ప్రార్థిస్తూ మాతో మాట్లాడిన విధానం పడి స్తోత్రాలు. ఆ సర్వింగ్ యాటిట్యూడ్ ప్రభా మేరీ వలె మాకు కూడా తుది శ్వాస వరకు ఇమ్మని ప్రార్థిస్తూ నీకే మహిమా గణపలు ఆరోపిస్తూ యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.
ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన బిడ్డలుగా జీవించుటకు, చివరి వరకు జీవించినంత వరకు ఆయన కొరకే నమ్మకంగా జీవించడానికి మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండుగాక.